ఒకరోజు ఒక తాతని ఒక మనవడు ఈ విధంగా అడుగుతాడు. తాత, నేను గొప్పవాణ్ణి కావాలి అంటే ఏం చేయాలి? జీవితంలో గొప్ప లైఫ్ పొందాలి అనుకుంటున్నాను నేను అని. ఆ మాటకు వాళ్ళ తాతగారు ఏమీ మారు మాట్లాడకుండా ఒక నర్సరీకి తీసుకొని వెళ్ళి 2 చిన్న చిన్న మొక్కలను కొనుక్కొని వచ్చి, ఒక మొక్క ఇంటిలో, మరొక మొక్క బయట భూమిలో పెట్టిస్తాడు. పెట్టించాక ఆ మనవని అడుగుతాడు, ఈ రెండిటిలో ఏ మొక్క బాగా పెరుగుతుంది చెప్పు అని. ఖచ్చితంగా ఇంట్లో పెట్టిన మొక్క బాగా పెరుగుతుంది. ఎందుకు అంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎండ, వేడి, చలి, పశువుల బారి నుండి తప్పించుకుంటుంది ఈ మొక్క అని చెప్తాడు. ఆ మాట చెప్పి ఆ బాబు ఊరికి వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు వాళ్ళ తాతని, గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళ తాతగారు నాటిన మొక్కల దగ్గర తీసుకొని వెళ్తాడు. ఇంటిలో నాటిన మొక్క కొంచెమే పెరుగుతుంది, బయట నాటిన మొక్క మహావృక్షం అయిపోతుంది. ఇది చూసిన ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. ఎవరైతే కష్టాలను, బాధలను, అవాంతరాలను తట్టుకొని నిలబడతారో వారు మహావృక్షం అవుతారు అని చెప్పి వాళ్ళ తాతగారు చెప్తాడు. ఇప్పుడు కూడా జీవితంలో వచ్చే కష్టాలకు భయపడకూడదు.